సంతోష్ శోభన్ మంచి నటుడే కానీ ఏక్ మినీ కత్ తర్వాత మరొక హిట్ చూడలేదు ఇప్పటి వరకు. దేవకీ నందన వాసుదేవ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఫ్లాప్ అందుకున్న హీరోయిన్ మానస వారణాసి. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన కపుల్ ఫ్రెండ్లీ ప్రేమికుల దినోత్సవం కానుకగా థియేటర్లోకి వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా సంతోష్ మానస్ కి హిట్ ఇచ్చిందా? రివ్యూలో చూద్దాం. కపుల్ ఫ్రెండ్లీ మూవీ కథ విషయానికి వస్తే, చదువు పూర్తి చేసిన శివ ఉద్యోగాన్ని వెతుకుతూ ఉంటాడు. బతుకు తెరువు కోసం చెన్నైలో బైక్ టాక్సీ నడుపుతాడు. మిత్రకి ఇంట్లో పెళ్లి చేసేస్తామనటంతో ఉద్యోగం పేరుతో వారి నుంచి తప్పించుకొని చెన్నై చేరుకుంటుంది. అనుకోకుండా హాస్టల్ ఖాళీ చేయాల్సి వస్తుంది. శివ బైక్ పై తిరుగుతూ కొత్త హాస్టల్ వెతుక్కుంటుంది, కానీ ప్రయోజనం ఉండదు. ఈ జర్నీలో శివపై ఏర్పడిన నమ్మకంతో తనతో రూమ్ షేర్ చేసుకునేందుకు అంగీకరిస్తుంది. కొన్నాళ్ళు ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. శివకి ఉద్యోగం వస్తుంది, కానీ మిత్ర ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయే వరకు పరిస్థితి వెళ్తుంది. అసలు ఏం జరిగింది? ఇద్దరి గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిందా? చివరికి కలిశారా? ఇదే స్టోరీ. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ హీరో హీరోయిన్ లివింగ్ రిలేషన్ లో ఉండటంతో మంచి మసాలా సినిమా అనుకుంటారంతా. వాస్తవానికి కిందో ముద్దు సీన్లు, బెడ్రూమ్ సన్నివేశాలు ఉన్నాయి, కానీ అవి యూత్ ని అట్రాక్ట్ చేసేందుకు కాకుండా సినిమా కథలో భాగంగా అనిపిస్తాయి. తాము చెప్పాలి అనుకున్న కథను చెప్పటంలో దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పటి తరం అమ్మాయిలు అబ్బాయిల మనస్తత్వాలకు అద్దం పడుతూ ఈ కాలం రిలేషన్షిప్స్ గురించి చెప్పిన విధానం బాగుంది. ఇలాంటి కథలు తెలుగు తెరపై రావటం ఫస్ట్ టైం కాదు, కానీ వాటిని చెప్పే విధానంలో కొత్తదనం ఫాలో అయితే చాలు. కపుల్ ఫ్రెండ్లీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఇదే కారణం. హీరో హీరోయిన్ పాత్రల పరిచయం దగ్గర నుంచి సినిమా మొత్తం తెరపై కాదు, మన మధ్య ఉండే అమ్మాయి అబ్బాయి కథలా అనిపిస్తుంది. లొకేషన్లు, సంభాషణలు అన్ని సహజంగానే అనిపిస్తాయి. కథతో పాటు ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయిపోతారు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగే కథ, సెకండ్ హాఫ్ సీరియస్ గా నడుస్తుంది. క్లైమాక్స్ కి చేరేసరికి గుండె బరువెక్కుతుంది. ఒకవైపు ఇలాంటి క్లైమాక్స్లను ప్రేక్షకులు అంగీకరించేవారు కాదు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొన్ని సన్నివేశాలు అతిగా సాగదీతగా అనిపించిన ఓవరాల్ గా కపుల్ ఫ్రెండ్లీ మంచి ప్రేమ కథ అనిపించుకుంది. సంతోష్ శోభన్ నటనకు 100కి 100 మార్కులు అని చెప్పాలి. మానస వారణాసి నటనకు సినిమాకు మొదటి ప్లస్ పాయింట్. టాలీవుడ్ కి మరొక మంచి హీరోయిన్ దొరికిందని ఫిక్స్ అవ్వచ్చు. మిగిలిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే, ఇప్పటి తరం ప్రేమల మీద పూర్తి అవగాహనతో యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది కపుల్ ఫ్రెండ్లీ.